మాజీ కేంద్ర మంత్రి సీనియర్ రాజకీయవేత్త ఎస్ జైపాల్ రెడ్డి 7వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని స్ఫూర్తి స్థల్ వద్ద ఘనంగా నివాళులర్పించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు పుష్పాంజలి ఘటించి ఆయన సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన నుంచి పార్లమెంటులో విలువల రాజకీయాల వరకు జైపాల్ రెడ్డి చేసిన సేవలను కొనియాడారు. జైపాల్ రెడ్డి రాజకీయాలకు ఆదర్శ నాయకుడని, ప్రజాస్వామ్య విలువలను జీవితాంతం కాపాడిన మహానేత అని బండారు దత్తాత్రేయ అన్నారు. పార్లమెంటులో తెలంగాణ గొంతుకను బలంగా వినిపించిన నాయకుడని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నిరాడంబర జీవనం, నైతిక రాజకీయాలకు జైపాల్ రెడ్డి ప్రతీక అని, ఆయన లాంటి నాయకులు అరుదుగా వస్తారని మాజీ మంత్రి జానారెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో సహా దేశ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఆయన చేసిన సేవలను నేతలు గుర్తు చేసుకున్నారు. 7వ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ రాజకీయాల్లో ఒక ఆదర్శవంతమైనటువంటి రాజకీయము, అదేవిధంగా ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి, ఒక ప్రజాప్రతినిధి ఏ విధంగా మరి తన యొక్క పర్ఫార్మెన్స్ సభల్లో చూపెట్టాలి అనేటువంటి అంశాలకు సంబంధించినటువంటి అంశం కానీ, సుదీర్ఘ కాలమైనటువంటి రాజకీయ జీవితంలో బెస్ట్ పార్లమెంటరీయన్గా దేశ రాజకీయాల్లోనే తనకంటూ ఒక వ్యవస్థను, వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్నటువంటి జైపాల్ రెడ్డి గారితో మేము కొత్తగా పిల్లలంగా పార్లమెంట్లో అడుగుపెట్టినాడు. అనేకమైనటువంటి అనుభవము, పాఠాలు నేర్చుకునే అవకాశం దొరికింది. వారి ద్వారా ఈ పార్లమెంటరీ వ్యవస్థలో, ప్రజాస్వామిక వ్యవస్థలో, చట్టసభల్లో ఒక ప్రజాప్రతినిధి ఏ విధంగా ఉండాలనో వారి సాన్నిధ్యం లోపల మరి 15వ లోక్సభలో సహచర పార్లమెంట్ సభ్యుడిగా, వారి కేంద్ర మంత్రిగా నిరంతరం తెలంగాణ ఉద్యమంలో అనేక సందర్భాల లోపల కలిసి రాజకీయ వ్యూహాలతో తెలంగాణ సాధించుకునే సందర్భం లోపల కూడా వారు మరి ప్రత్యక్షంగా వారితో కలిసి పనిచేసే అవకాశం దొరికింది. ఈ సందర్భంగా వారి జ్ఞాపకాలన్నీ, వారు ఇచ్చిన అనుభవాలు, వారు నేర్పినటువంటి ఈ రాజకీయ పాఠాల లోపల తప్పకుండా భవిష్యత్తులో ప్రజాసేవకు వినియోగించుకుంటూ ఒక మంచి ప్రజాప్రతినిధిగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తాం. వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు కొనసాగుతామని తెలియజేస్తూ వారికి మరొకసారి నా హృదయపూర్వకంగా నివాళులు. స్వర్గీయ కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారికి నా శ్రద్ధాంజలి నివాళులర్పిస్తాను. జైపాల్ రెడ్డి గారి గురించి భారతదేశంలో అన్ని పార్టీలకు, అన్ని రాజకీయ దురంధరులకే కాదు, సామాన్య ప్రజానికానికి కూడా ఆయన చరిత్ర అంతా తెలుసు. ఆయన నిర్వహించినటువంటి పాత్ర, ఆయన వివరించినటువంటి తీరు మనకు తెలవటమే కాదు, దానికి తార్కాణమే బెస్ట్ పార్లమెంటేరియన్గా ఆయన అవార్డు పొంది ఆ విధంగా మన తెలుగు ప్రజలకు గర్వకారకుడైనట్టు. అంతేకాదు, నిజాయితీకి మారుపేరు, ఆదర్శమైనటువంటి రాజకీయవాది, సిద్ధాంతాలకు, నిజాయితీకి కట్టుబడి వివరించినటువంటి తీరు భారతదేశం అంతా గర్వించింది. అన్ని పార్టీలకు వారు కూడా ఆయన అనుసరించినటువంటి విషయం మనం మరవరానటువంటి. ఆ విధంగా ఆయన భారతదేశం చేసిన సేవల్ని, లేక రాజకీయాల్లో ఉన్నటువంటి ఆదర్శాలని, మార్గదర్శనాన్ని మనం అనుసరించడానికి, స్ఫూర్తి పొందటానికి అలాగే అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ ఆయన ఉత్తమ పార్లమెంటరీగా నిలబడ్డాడు. విలువలకు, నీతి నిజాయితీకి మారు పేరు జైపాల్ రెడ్డి గారు. జైపాల్ రెడ్డి గారు ఆయన ప్రతిపక్షంలో ఉన్న, అధికార పార్టీలో ఉన్న విలువలను కాపాడి సమాజ అభివృద్ధి కోసం తోడ్పడ్డాడు. బలైన వర్గాలంటే చాలా ప్రేమగా చూసేవాడు. తెలంగాణ ఉద్యమంలో ఆయన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం కీలకమైనటువంటి పాత్ర నిర్వహించారు. కేంద్రంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా, పెట్రోలియం శాఖ మంత్రిగా తనదైనటువంటి ఒక ముద్ర వేసినారు. వారు రిలయన్స్ ఉన్నటువంటి ఒక విషయంలో వచ్చినప్పుడు నేను ఈ విషయాన్ని ఒప్పుకోనని ఆయన రాజీనామా చేసినాడు. కానీ ఆయన ఏనాడు కూడా నీతి నిజాయితీకి, విలువలకు తగ్గలేదు. కాబట్టి అలాంటి మహానుభావుడు